అండి. వెల్కమ్ టు సిరీ చెఫ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఇది మహాశివరాత్రి రోజు వ్లాగ్ అండి. వీడియో అయితే కొంచెం లేట్ అయ్యింది పోస్ట్ చేయడానికి. దానికి రీజన్ ఏంటో కూడా నేను చెప్తాను. ముందుగా అయితే నేను ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుని ముగ్గులు అన్నీ పెట్టేసుకున్నానండి. అలాగే స్టవ్ గట్టు అన్నీ క్లీన్ చేసుకుని పసుపు బొట్టుతో ఇలా అలంకరించేసుకున్నాను. అన్నీ అయిపోయిన తర్వాత దేవుడికి కూడా నేనైతే చిన్నగా ఇలా పూజ అయితే చేసుకుంటున్నాను. పూజ చేసుకునే ముందు దేవుడికి కొన్ని నైవేద్యాలు అయితే సమర్పించుకుని కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి హారతి అయితే ఇచ్చేసానండి. ఇంకా హారతి అన్నీ అయిపోయాక దేవుడికి నమస్కారం అయితే పెట్టేసుకుంటున్నాను. అలాగే ఈ మహాశివరాత్రి సందర్భంగా మీకందరికీ ఆ శివయ్య ప్రతి ఒక్కరికి తన అనుగ్రహాన్ని ప్రసాదించి జీవితంలో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి శక్తితో పాటు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మీకందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేనైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళానండి. శివాలయంకి వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేసుకుని దేవుడికి కొబ్బరికాయ అది కొట్టేసుకున్నానండి. దేవుడికి కొబ్బరికాయ కొట్టుకుని దేవుడికి నమస్కారం అయితే చేసేసుకున్నాను. అలాగే ఇక్కడ కొంతమంది అభిషేకాలు కూడా చేయించుకుంటున్నారండి. నేనైతే అభిషేకం ఏమీ చేయించుకోలేదు. అలాగే నేను డే మొత్తం ఫాస్టింగ్ ఏమీ లేనండి. హాఫ్ డే వరకు ఫాస్టింగ్ ఉన్నాను. ఇంకా ఇంటికి వచ్చేసి నేనైతే భోజనం అది చేసేసి ఇది మహాశివరాత్రి రోజు సాయంత్రం అండి. మేమైతే కీసరగుట్టకి వెళ్తున్నాము. వీడియో లేట్గా పోస్ట్ చేయడానికి కారణం ఏంటంటే నా ఫోన్లో కొన్ని సెట్టింగ్స్ అనేవి చేంజ్ అయ్యాయండి. అలాగే కొన్ని వీడియోస్ కూడా డిలీట్ అయ్యాయి. సో అందుకనే వీడియో అనేది లేటుగా పోస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ అండి. ఈ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మేమైతే కొంచెం సేపు ఆగాము. బైక్ సైడ్కి పెట్టుకుని కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. చల్లగా చాలా బాగుంది. అలాగే కొన్ని సరదాగా ఫొటోస్ అయితే దిగేసి మేము మరలా బయలుదేరామండి. బయలుదేరేటప్పుడు ఆన్ ది వేలో మాకు ఇక్కడ కొన్ని టెంపుల్స్ కనిపించాయి. ఇవి కొత్తగా కట్టినట్టున్నారండి. ఆ టెంపుల్స్ నేమ్స్ అయితే నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలుసుంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇది కీసరగుట్ట ఎకో పాయింట్కి రైట్ సైడ్లో ఉంటుందండి. కొంచెం లోపలికి వెళ్ళాలి, అక్కడ ఉంటుంది. మేమైతే ఇలా రౌండ్గా తిరిగితే ఆ లైటింగ్స్ అవన్నీ కనిపిస్తాయని ఫస్ట్ ట్రై చేసాము, కానీ అలా కనిపించలేదు. ఇక్కడ పైనుంచి వ్యూ పాయింట్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. అలాగే ఇటు సైడ్ మొత్తం కూడా మనకి కీసరగుట్ట లైటింగ్ అదంతా కూడా కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది కదండి, అదే మా బైకు. అక్కడ పార్క్ చేసి సరదాగా కొంచెం సేపు ఫ్యామిలీతో అందరం కలిసి ఇక్కడ టైం స్పెండ్ చేసి మరలా మేమైతే కీసరగుట్టకి బయలుదేరి వెళ్ళిపోతున్నాము. చాలామంది నడిచి కూడా వెళ్తున్నారండి. శివరాత్రి రోజు చాలామంది కీసరగుట్టకి వెళ్తారు. మేమైతే నైట్ టైం వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అండి. డే టైం అయితే ఒకసారి వెళ్ళాము. ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ అక్కడ జాతర అవన్నీ మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. పబ్లిక్ చూసారా ఎంతమంది ఉన్నారో. అలాగే మధ్యలో వచ్చేసి పోతురాజులు కూడా ఉంటారండి. ఇంకా నేను అక్కడ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, నాకు కొంచెం భయంగా అనిపించింది. సో నేనైతే అక్కడ వీడియో ఏం తీయలేదు. ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండి దేవస్థానం వెళ్ళడానికి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ యారో పాయింట్ కనిపిస్తుంది కదా, యారో మార్కు. ఇక్కడ దేవస్థానానికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి ఇక్కడ రాసుంటారు. దాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు. రైట్ సైడ్ వచ్చేసి అన్నదానం చేస్తున్నారండి. లెఫ్ట్ సైడ్ నుంచి మనము దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలి. అలాగే ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి కొంచెం లోపలికి వచ్చిన తర్వాత గోసేల అనేది ఉంటుందండి. ఆ గోసేల క్లిప్ అనేది మిస్ అయింది. సో అందుకని నేను ఇక్కడ ఆ క్లిప్ అనేది యాడ్ చేయలేకపోయాను. ఇంకా మేమైతే గర్భగుడిలో ఉన్న శివుడిని చూడటానికి 5 to 6 hours పడుతుంది. ఇంకా టైం వచ్చేసి 2 అలా అయిపోతుంది. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము గుట్ట పైకి వెళ్తున్నామండి. అక్కడ కూడా శివలింగాలు ఉంటాయి కదా, వాటిని చూడడానికి వెళ్తున్నాము. గర్భగుడిలో వెలిసిన శివయ్యని చూడలేకపోతున్నాము అని కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యామండి. కానీ ఏదైతే అది అయ్యింది అనేసి మేము సైడ్కు ఉన్న పాత మెట్లు పైనుంచి అయితే గుట్టపైకి అయితే వెళ్తున్నామండి. చూసారా పబ్లిక్ ఎలా ఉన్నారు. శివరాత్రి అప్పుడే కాదండి, ఇక్కడ కార్తీక మాసానికి కూడా, కార్తీక మాసము అలా మాఘమాసము
అలాంటప్పుడు కీసరగుట్టకి పబ్లిక్ అనేది చాలామంది వస్తూ ఉంటారండి. చూసారా జనాభా ఎలా ఉన్నారో. ఇక్కడ మీకు చూపించేది నేను శివుడి దగ్గరికి వెళ్ళటానికి ఇది ఫ్రీగా వెళ్ళే క్యూ లైన్ అండి. మనము మనీ పే చేసి కూడా వెళ్ళొచ్చు. ఈచ్ వన్కి వచ్చేసి 500 పే చేయాలండి. ఇంకా మేమైతే వెళ్ళలేదు, చెప్పాను కదా ఆల్రెడీ. సో మేమైతే గుట్టపైకి అయితే వచ్చేసామండి. గుట్టపైన ఎటువైపు చూసినా శివలింగాలు, అలాగే చల్లని వాతావరణం, గాలి, భక్తిపరమైన పాటలతో శివయ్యని వేడుకుంటూ ఉన్నారు. అలాగే కీసరగుట్ట గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. శ్రీరాముడు రావణుని చంపి పాపాన్ని ప్రాయశ్చిత్తం కోసం శ్రీరాముడు ఈ ప్రాంతంలో శివలింగాలను ఏర్పాటు చేయాలి అని అనుకున్నాడు. రావణ సంహారం అయిపోయి తిరిగి అయోధ్యకి వెళ్ళే ముందు ఇక్కడ ఆగి ఈ క్షేత్రం గుట్టను చూసి, కొండలు, అడవిని చూసి ఒక శివలింగాన్ని ప్రతిష్టాపిస్తే బాగుంటుంది అని, ఇక్కడ లింగ పూజ జరగాలి అని ఎందుకో ఆ శ్రీరామచంద్రుడికి అనిపించిందట. వెంటనే ఆ గుట్టపై ఆగి శ్రీరాముడు హనుమంతుడికి ఇలా చెప్పాడు, నువ్వు కాశీకి వెళ్ళి ఒక మంచి శివలింగాన్ని తీసుకుని ఇక్కడికి రా, ఇక్కడ ప్రతిష్టాపించి పూజ చేద్దాము. ప్రతిరోజు సంధ్యా సమయానికి పూజ చేస్తాము కదా. అలాగే శ్రీరాముడికి కూడా అనిపించిందట. ఇంకా హనుమంతుడు రాముడు చెప్పగానే ఆగమేఘాల మీద గాలిలో ఎగురుకుంటూ కాశీకి వెళ్ళాడు. అప్పుడు ఇక్కడ మన తెలంగాణ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న కీసరగుట్ట నుంచి హనుమంతుడు బయలుదేరి వెళ్ళాడు. కానీ కాశీలో హనుమంతుడికి చాలా లింగాలు కనిపించేసరికి ఇన్ని లింగాలు ఉన్నాయి, ఏది తీసుకువెళ్ళాలి అని హనుమంతుడు కన్ఫ్యూజన్ అయ్యాడు. మన హనుమంతుడు అక్కడ కనిపించిన 101 లింగాలను అలానే ఎత్తుకొని తీసుకువచ్చేశారు మన హనుమంతుడు. ఇంతలో ఏం జరిగిందంటే, మనం సాయంత్రం పూట పూజ చేస్తాం కదా, సూర్యుడు అస్తమించేలోపు పూజ చేయాలి అనే ఒక రూల్ ఉంటుంది కదా. ఆ రూల్ ప్రకారం పూజ చేద్దాం అంటే హనుమంతుడు ఇంకా రాలేదు. కన్ఫ్యూజన్లో అక్కడే ఉన్నాడు హనుమంతుడు. పూజ చేయకుండా అయితే నేను ఉండలేను అని శ్రీరామచంద్రుడు, అయ్యా నేను ఇలా పూజ చేయాలి అనుకుంటున్నాను, కానీ నాకు ఇక్కడ ఒక్క లింగం కూడా దొరకటం లేదని ఆ శివయ్యను వేడుకుంటాడు. అప్పుడు వెంటనే ఆ శివయ్య లింగ రూపంలో ఇక్కడ వెలసాడు. అంటే ఈశ్వరుడు స్వయంభూ లింగము అని అక్కడ ప్రతిష్ఠించి అన్ని పూజలు జరుపుతున్నారు. ఆల్మోస్ట్ పూజ మొత్తం కంప్లీట్ అయ్యేలోపు హనుమంతుడు ఆ 101 లింగాలను తీసుకొని వచ్చాడు. అప్పుడు హనుమంతుడు, మీకు ఈ 101 లింగాలలో మీకు నచ్చిన ఒక లింగాన్ని తీసుకోండి, మిగతా వాటిని మళ్ళీ నేను తిరిగి కాశీలో పెట్టి వస్తాను అని శ్రీరాముడికి చెప్తాడు. అప్పటికి పూజ కంప్లీట్ అయింది కదా. పూజ అయిపోయింది హనుమ, నువ్వు వస్తావని ఇప్పటికీ ఎదురు చూశాను. సూర్యాస్తమి అయిపోయిందని ఆ లింగాన్ని హనుమంతుడికి చూపించాడు. కానీ పాపం హనుమంతుడు కోపం వచ్చింది. నేను ఎంతో కష్టపడి ఇన్ని లింగాలను తీసుకువస్తే ఒక్క లింగం కూడా పూజకి పనికి రాకుండా అయ్యింది అని తోకకి అన్ని లింగాలను చుట్టి విసిరేశాడు మన హనుమంతుడు. అప్పుడు రాముడు వచ్చి, ఇంత చిన్నదానికి అంత కోపం ఎందుకు? రాబోయే తరంలో ఈ క్షేత్రాన్ని కేసరగిరి అని పిలుస్తారు. కేసరగిరి అంటే కేసరి అంటే హనుమంతుడు, గిరి అంటే కొండ, అలా అలా అది కీసరగుట్టగా పేరు వచ్చింది. ఇకపోతే మన హనుమంతుడికి కోపం తగ్గింది. అప్పుడు హనుమంతుడు కూడా వెళ్ళి శివయ్యకు నమస్కారం చేసి మొక్కుకొని రాముడు, సీత, హనుమంతుడు మళ్ళా అయోధ్యకి బయలుదేరి వెళ్ళిపోయారు. అందుకే లింగంపై బ్రహ్మసూత్రం ఉంది. అలాగే ఇక్కడొచ్చేసి నాగదేవత ఆలయం లోపల ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి వాళ్ళంతా కీసరగుట్ట గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ మనకి బయట కూడా చాలా లింగాలు కనిపిస్తాయి.
అంటే హనుమంతుడు తోకతో విసిరినవన్నీ కూడా ఇలా ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి. చూసారా, ఇక్కడ అందరూ కూడా పూజలు అలా చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్న లింగాలకు పసుపు, కుంకుమ, అగరబత్తీలు, దీపాలతో దేవుణ్ణి ఎంతో భక్తిపరంగా దేవుణ్ణి పూజిస్తూ ఉన్నారు. అలాగే మీకందరికీ నేను కీసరగుట్టలో ఉన్న లింగాలను సాధ్యమైనంత వరకు మీకు అన్నీ చూపించాలి అనుకున్నాను. ఇంకా కొన్ని మిస్ అయ్యాయి, కానీ చాలా వరకు కవర్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఇది హనుమాన్ విగ్రహం అండి. మేమైతే పైకి వెళ్ళి కాళ్ళకు నమస్కారం చేసుకుని కిందకైతే వచ్చేసాము. ఎందుకంటే అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం, ఎందుకంటే చాలామంది క్రౌడ్ ఉన్నారు. అలాగే ఇక్కడ మీ అందరితో ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. ఇది కీసరగుట్ట పైన బ్యాక్ సైడ్ అండి ఈ ఎంట్రన్స్ నేను చూపించేది. మేము రిటర్న్లో ఇది తీశాను. ఇంకా ఎలాగో దర్శనానికి ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి అలా టైంపాస్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్స్కి వాళ్ళందరికీ ఇక్కడ బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అండి వాళ్ళకి. అయితే వాళ్ళతో మేము కూడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్యామిలీ కదా అని చెప్పేసి మమ్మల్ని కూడా లోపలికి వెళ్ళనిచ్చారు. అయితే ఎంతో సంతోషంగా మేమైతే దేవుణ్ణి దర్శనం చేసుకొని ఆ శివయ్యని కన్నులారా చూసి బయటకు వచ్చేసాము. అంతా కూడా ఆ బోలా శంకరుడి లీలండి. ఎంతో సంతోషంగా దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో భవానీమాత ఉంటుంది. అలాగే భవానీమాత తర్వాత విఘ్నేశ్వరుడు వస్తాడు. విఘ్నేశ్వరుడు తర్వాత మనకి శివలింగం కనిపిస్తుంది. దర్శనం చేసుకుని అయితే బయటకైతే సంతోషంగా వచ్చేసాము. ఇంకా ఇదంతా షాపింగ్ లైన్ అండి. మనకి బయటకు వచ్చిన తర్వాత మనము ఏది కొనుక్కోవాలన్నా కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందండి. ఒక ఐటెం ఉంటుంది, ఒక ఐటెం ఉండదు అని కాదు, కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. కిచెన్ ఐటమ్స్ కానీ, లేకపోతే డెకోర్ ఐటమ్స్ కానీ, లేకపోతే రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్, ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందండి. కాకపోతే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, బార్గింగ్ చేసి తీసుకోవాలి, అంతకుమించి ఇంకేముండదు. ఇంకా మనం గుమ్మాలు కట్టుకునే తోరణాలు ప్రతి ఒక్కటి ఉంటాయండి. అలాగే మనకి కిచెన్కి సంబంధించిన రోళ్ళు, జాడీలు ప్రతి ఒక్కటి ఉంటాయండి. నేనైతే పెద్దగా ఏమీ కొనలేదండి. పిల్లలేవో సరదా పడ్డారని చెప్పి 1-2 కొన్నాను, అంతకుమించి వేరే ఏమి కొనుక్కోలేదు. జస్ట్ విండో షాపింగ్ లాగా ఆన్ ది వేలో అలా తీసేసాము అంతే. ఇంకా ఫైనల్గా షాపింగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇది షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఎగ్జిబిషన్లో ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ కూడా ఉంటాయండి. చాలా రైడ్స్ ఉంటాయి, జెయింట్ వీల్, అలాగే ఇలా జంపింగ్, కార్సు, బైక్ రైడ్స్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఇంకా మనీ విషయానికి వస్తే మీకు తెలిసిందేనండి, ఒక్కొక్క రైడ్కి ఒక్కొక్క మనీ కాస్ట్ అనేది ఉంటుంది. ఇంకా మేమైతే జస్ట్ ఆ రైడ్స్ చూసాము అంతే. ఇది వచ్చేసి సూపర్ డ్రాగన్ ట్రైన్ అండి. ఇది కొంచెం సేపు అయితే చూసాము. ఇది చూసిన తర్వాత ఇంకా అలా కొంచెం ముందుకెళ్ళిపోయాము. ముందుకెళ్ళిన తర్వాత మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, కానీ మాకు ఎప్పుడు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళినా కూడా. దీని పేరైతే నాకు ఎగ్జాక్ట్గా తెలియదండి, స్మోక్ బిస్కెట్ సంథింగ్ ఏదో అంటారు. ఇంకా ఇది వచ్చేసి 50 రూపీస్ అండి. ఇది తీసుకున్నారు మా పిల్లలైతే. ఇంకా మా వాళ్ళ హ్యాపీనెస్ అయితే అస్సలు నేను మాటల్లో వర్ణించలేనండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళకంటే ముందు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా చాలాసార్లు టీవీలో చూస్తూ ఉంటాను, ఎప్పుడైనా ఒక్కసారైనా కూడా మా పిల్లలకి తినిపించాలి అనేసి. అది తిన్న తర్వాత మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు. సో అదైతే ఎలా ఉంటుంది అంటే చల్లగా ఉంటుంది అని చెప్పారు. నేనైతే కొంచెం వేడిగా ఉంటుంది అనుకున్నాను. ఇంకా వీళ్ళైతే నవ్వుకుంటూ అలా ఇలా టైం అయితే అక్కడ అలా టైం స్పెండ్ చేసాము. ఇంకా టైం స్పెండ్ చేసిన తర్వాత సరదాగా తినేసి ముందుకైతే వెళ్ళిపోయాము. అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి మీకు బొమ్మలు. ఆ బొమ్మల మీద ఏ నెంబర్ ఉంటుందో మనకి వాళ్ళు ఒక 6 బాల్స్ ఇస్తారండి. ఆ బాల్స్ని మనము నెంబర్స్లో వేయాలి. వేసిన తర్వాత ఆ నెంబర్స్ అన్నింటినీ కౌంట్ చేస్తారు. కౌంట్ చేసిన తర్వాత ఏ డిజిట్ అయితే, ఏ నెంబర్ అయితే మనకు వస్తుందో ఆ నెంబరు బొమ్మ మీద ఉంటే కనుక ఆ బొమ్మను మనకిస్తారు. ఇంకా మా పిల్లలైతే ఆడుతున్నారు, చూస్తున్నారు, ఒక్కొక్కటి వేసుకుంటూ కౌంట్ చేస్తూ వేస్తున్నారు. కానీ వాళ్ళ
వాయిస్ నేను పెట్టాలి అంటే కనుక పక్కన మ్యూజిక్స్ అవన్నీ రావడంతో నేను పెట్టలేకపోయాను. కానీ వాళ్ళ హ్యాపీ మూమెంట్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ఒకవైపు చూస్తున్నాం, ఒకవైపు బాల్ వేస్తున్నారు. పిల్లలైతే సరదాగా కొంచెం సేపు ఇలా ఆడుతూ ఉన్నారు. ఇంకా నేను వీడియో షూట్ చేస్తూ నేను కూడా టెడ్డీ బేర్ వస్తే బాగుండు, టైగర్ వస్తే బాగుండు అని పక్కన అనుకుంటూ ఉన్నాను. ఇంకా చూస్తూ ఉన్నాము. మా వారు కూడా కౌంట్ చేస్తూ ఉన్నారు ఏదొస్తుందని. కానీ లాస్ట్కి మాకేమొచ్చిందో తెలుసా? మీరే చూడండి మాకేమొచ్చిందో. పిల్లలు రాసుకుంటారు కదండి పౌడర్ డబ్బా, ఆ డబ్బా వచ్చింది. కానీ చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా గేమ్స్ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందుకైతే వచ్చేసామండి. మనము ఎగ్జిట్కి వెళ్ళినంతసేపు మనకి షాపింగ్ అనేది కనిపిస్తూనే ఉంటుందండి. షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. వెళ్ళేంత దూరం వరకు మనకి ఆల్మోస్ట్ షాపింగ్ అనేది ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణుడు, బుద్ధుడు, బాహుబలిలో ఉంటాయి కదండి, అలాంటి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే ఏనుగు బొమ్మలు, వినాయకుడు బొమ్మలు, రాధాకృష్ణ బొమ్మలు, ప్రతి ఒక్కటి నెమళ్ళు చాలా ఉన్నాయండి ఇక్కడ మనం చూడాలి. ఫ్లవర్ వాజెస్, అలాగే ఛత్రపతి బొమ్మలు, ఇంకా లాఫింగ్ బుద్ధ చాలా ఉన్నాయండి. అలాగే అక్కడ చాలామంది కూర్చుని కూడా ఫొటోస్ దిగారు. ఇంకా మేమైతే ఫొటోస్ ఏం దిగలేదు. ఇంకా ఆల్మోస్ట్ మేమైతే ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. కీసరగుట్టలో అయితే ఏర్పాట్లు చాలా అంటే చాలా బాగా చేశారండి. ఇంకా పోలీస్ సిబ్బంది అంతా చాలామంది ఉంటారు. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఒకవేళ మనం రూట్ మర్చిపోయినా అక్కడ వాళ్ళ పోలీస్ సిబ్బంది వాళ్ళంతా మనకి అందుబాటులో ఉంటారండి. ఇంకా భోజనాలకు కానీ వాటర్కి కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. మేము కూడా ఎంతో సంతోషంగా శివయ్య సన్నిధిలో భోజనాలు అయితే చేసేసామండి. భోజనం చేసేసి హ్యాపీగా తిరిగి వెళ్ళిపోతున్నాము. ఫైనల్గా రిటర్న్ అయితే అయిపోతున్నామండి. మా వారు బైక్ పార్క్ చేశారు కదా, అక్కడి నుంచి బైక్ తీసుకుని అయితే వస్తున్నారు. ఇక మేమైతే బయలుదేరుతున్నాము. ఇంకా ఎంతమంది అయితే రిటర్న్ వెళ్తున్నారో అంతకు డబల్ త్రిబుల్ అయితే కీసరగుట్టకైతే వెళ్తున్నారండి. ఎందుకంటే అక్కడ శివయ్య సన్నిధిలో చాలామంది జాగారం అయితే చేస్తారు కదా, ఇంకా చాలామంది పబ్లిక్ అయితే ఇంకా చాలామంది వస్తున్నారండి. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. ఫైనల్గా షార్ట్ అండ్ స్వీట్గా ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మీ అమూల్యమైన టైంని కేటాయించి మన వీడియోని ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.